హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఎలిస్ బ్లూ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళ యొక్క డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇంకొచ్చేసేసి మనం అనాలిసిస్లోకి వస్తే, సో నేను నిన్న క్లియర్ కట్గా చెప్పాను. ఎప్పుడైతే 34,100 200 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు వెంటనే పొజిషన్స్ తీసుకోమని చెప్పాను. షార్ట్ సైడ్ పొజిషన్స్ తీసుకున్న తర్వాత మనకు మేజర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు 34,000 దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే అక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి, అక్కడ నుంచి రివర్స్ కాకుండా అని చెప్పాను. ఇక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకున్నా కానీ మనకి మంచి మూవ్ వచ్చింది. సో నా పొజిషన్ వచ్చేసేసి నేను ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఇది ఇంత గ్యాప్ డౌన్ అవుతూనే ఫుల్ నెగిటివ్ ఉండడం వల్ల మార్కెట్ ఇమీడియట్గా నేను ఏం చేశానంటే ఆప్షన్ సెల్ చేశానండి. నేను ఆప్షన్ సెల్ చేస్తాను, కమెంట్లో అడిగారు కదా. సో నేను ఆప్షన్ సెల్ చేస్తాను మ్యాక్సిమము. సో ఇక్కడ ఆప్షన్ సెల్ చేశాను. సో దీనికి స్టాప్ లాస్ వచ్చేసేసి నేను చాలా తక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే నెగిటివ్ కాబట్టి 20-30 రూపీస్ ఏమో పెట్టుకున్నట్టున్నాను ఈరోజు. సో అది కూడా స్ట్రైక్ కాలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ట్రయల్ చేసుకుంటూ వచ్చాను నేను. సో జనరల్లీ నేను 50 to 100 రూపీస్ పెడతానండి స్టాప్ లాస్ ఆప్షన్ సెల్లింగ్లో, అంతకుమించి ఎక్కువ పెట్టాను. సో ఇది కూడా కమెంట్స్లో అడిగారు. సో మీరు ఏంటంటే కమెంట్స్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కమెంట్లో మీరు అడిగిన క్వశ్చన్లని వాటికి సంబంధించిన వీడియో ఈ వీకెండ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగండి, దానికి సంబంధించిన ఆన్సర్స్తో ఒక వీడియో చేస్తాను ఈ వీకెండ్. ఓకేనా? సో నిన్న చెప్పినట్టుగానే ఈరోజు మనకి మార్కెట్ ఫాల్ అయింది అండ్ మనం మంచి ప్రాఫిట్స్ ఆన్ చేసాం. సో నిన్నటి వీడియో అసలు నిన్న ఏం చెప్పానని ఒకసారి చూద్దాం. అట్లా కాకుండా చాలా గ్యాప్ డౌన్ వచ్చింది అనుకున్నాం, ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ వచ్చింది అనుకున్నాం, వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే నేను చెప్పాను కదా, ఇది బ్రేక్ అయిన వెంటనే 34,000 అనేది మేజర్ సపోర్టు. బట్ మనం 34,200 దగ్గర బ్రేక్ అయిన వెంటనే షార్ట్ పొజిషన్ తీసుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే, అంటే మళ్ళీ దీని పైకి వెళ్ళినప్పుడు మనం స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టు పెట్టుకున్నామంటే మనకు నో లాస్ నో ప్రాఫిట్ అన్న రావచ్చు, లేకుంటే భారీ ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 34,000 బ్రేక్ అయితే. కానీ 34,000 బ్రేక్ కావడం అనేది చాలా కష్టం. లేకుంటే మీరు ఇది బ్రేక్ అయిన వెంటనే షార్ట్ పొజిషన్ తీసుకొని 34,000 రీచ్ అయిన వెంటనే ఆర్ 33,900 అట్లా రీచ్ అయిన వెంటనే కొంచెం ఇట్లా హైయర్ హై చేస్తున్నప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోతే ప్రాఫిట్లో కూడా ఎగ్జిట్ కావచ్చు. ఇంకొంచెం గ్యాప్ డౌన్ అయ్యి దగ్గర 34,000 టచ్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేసింది అంటే ఆఫ్టర్నూన్ వరకు మనకి ఈ 34,200 వరకు కానీ 34,000 దగ్గర కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దీన్ని కానీ బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం చూసామంటే 1 2 3 4 డేస్ నుంచి మనకు అదే రేంజ్లో ఉంటుందండి. సో డౌన్ సైడ్ అప్ సైడ్ ఎటో సైడ్ ఇది బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు రేపటి పరిస్థితి ఏంటి అనేది మనం చూసుకుంటే, మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ కొంతవరకు గ్యాప్ డౌన్, అంటే 3,003 దీని లో ఉంది కదా, దీని లో ఎంత చూపిస్తుంది మనకు 33,300 అని చూపిస్తుంది కదా. సో దీని లోపల ఎక్కడ ఓపెన్ అయినా ఇంకొంచెం గ్యాప్ డౌన్ అయినా కానీ దీన్ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ మనకు 33,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ 33,300 లోపల ఎక్కడ ఓపెన్ అయినా కానీ 33,300 కంటే కింద ఎక్కడన్నా ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 33,200 అక్కడ ఓపెన్ అయితే 33,000ని ఏం చేస్తుందంటే సపోర్ట్గా తీసుకుంటుందండి. ఏం చేస్తుందంటే అది 33,000ని ఇలా ఏం చేస్తుందంటే గ్యాప్ డౌన్ అయితే ఇట్లా సపోర్ట్ తీసుకొని మీకు మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ గ్యాప్ కవర్ చేయడానికి చూస్తుంది. సో ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు 33,000 అనుకుంటే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు మాదిరి మ్యాక్సిమం రేపు ట్రెండింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు ట్రెండింగ్ వచ్చేసింది కాబట్టి మనకి రేపు ట్రెండింగ్ ఉండకపోవచ్చు. కానీ మనం ట్రెండింగ్ ఉంటే ఛాన్సెస్ తీసుకోవడం ఎందుకు, ఇక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్, ఇక్కడ ఏ విధంగా అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోమన్నానో 33,000 దగ్గర అదే విధంగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు షార్ట్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనం మినిమం లాసెస్ వెళ్ళిపోతాం, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ ఉంటే మనకి మేజర్ ప్రాఫిట్స్ వస్తాయి. సో మాక్సిమం 33,000 నాకు తెలిసినంత వరకు సపోర్ట్గా యాక్ట్ చేయాలి రేపు. ఓకేనా? అది గ్యాప్ డౌన్ అయితే అండ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తే. అట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనకి ప్రతి చోట నెగిటివ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ రెసిస్టెన్సెస్. ఇది ఒకటి మేజర్ రెసిస్టెన్స్, 34,500 అనేది మేజర్ రెసిస్టెన్స్, 34,000 అనేది మేజర్ రెసిస్టెన్స్, ఇదెంతో మళ్ళీ 33,800 ఎంతో, అది కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మార్కెట్ ఇట్లా ఓపెన్ అయింది అనుకోండి, అంటిల్ ఇక్కడ బ్రేక్ చేస్తే, అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి అంటిల్ అగైన్ మనకి 33,300 బేస్ బ్రేక్ చేస్తే, లోయర్ లోస్ ఫామ్ అవుతూ బ్రేక్ చేస్తే మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. అలా కాకుండా గ్యాప్ అప్ అయితే మనకేమవుతుందంటే ఇక్కడ 34,500 అనేది మేజర్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుందండి. సో ఇక్కడ మనకి మధ్యాహ్నం వరకు ఎక్కువ టైం స్పెండ్ చేసింది అంటే
గ్యాప్ అప్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం వరకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆఫ్టర్ 12:30 దీన్ని బ్రేక్ చేసినప్పుడు మీరు బై పొజిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది అది. ఓకేనా? మార్కెట్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అది మనం ఏంటంటే బై సైడ్ ఉండాలనుకుంటే. అలా కాకుండా భారీ గ్యాప్ అప్‌లో ఏమన్నా అయ్యి ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడ బ్రేక్ చేసింది, ఇమ్మీడియేట్‌గా బ్రేక్ చేసింది అంటే మాక్సిమం చెప్పాను కదండీ! ఈ గ్యాప్ ఫిల్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి 34,800 ఇవన్నీ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ బ్రేక్ చేసుకొని వెళ్ళాలంటే మళ్ళీ లేట్ దానివల్ల కాదు. సో డైరెక్ట్‌గా దీన్ని బ్రేక్ చేసింది అంటే కూడా బై పొజిషన్స్ తీసుకోవడం బెస్ట్. కానీ మన గ్యాప్ అప్ సో అప్ సైడ్ నేను కొంచెం తక్కువ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయమంటానండి. ఎందుకంటే ఇప్పుడు మనకు మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి అంత మేజర్ మూవ్స్ రాకపోవచ్చు. ఇది మాక్సిమం రెసిస్టెన్స్ తీసుకొని మనకి ఇట్లా కిందికి రావచ్చు అని అనుకుంటున్నాను మాక్సిమం నేను. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌లో. ఇంకా నిఫ్టీకొస్తే నిఫ్టీ చూస్తే కొంచెం ఫ్లాట్‌గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెం ఫ్లాట్‌గా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ చూస్తే మనకి 15,750 క్రాస్ అయ్యేంత వరకు అంటే ఫ్లాట్‌గా ఓపెన్ అయినా గానీ, కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గానీ, మనకేంటంటే ఇది క్రాస్ అయ్యేంత వరకు ప్రాబ్లమ్ లేదండి. అంటే ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇది ఇట్లా లోయర్ లోస్ చేసి ఇది క్రాస్ చేసిన వెంటనే మనం షార్ట్ పొజిషన్స్ తీసుకుంటే, మళ్ళీ అక్కడి నుంచి మనకొక 50 నుంచి 150 పాయింట్స్ వరకు ఎంతైనా గానీ మనకి రావచ్చండి. అంటే 15,600 గానీ, 15,650 గానీ, సో 15,550 వరకు రావచ్చు. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని లైక్ 15,600 గానీ, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మనకిట్లా ఈ గ్యాప్ కవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయండి. ఈ గ్యాప్ కవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో మరీ గ్యాప్ డౌన్ వచ్చిందంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఫ్లాట్‌గా ఫార్మ్ అయ్యో లేకుంటే వెంటనే ఇమ్మీడియేట్‌గా ఇట్లా వచ్చినప్పుడు అంటే మార్నింగ్ అవర్స్‌లోనే ఇట్లా మనకి యూ టర్న్ తీసుకున్నట్టు అనిపిస్తదనమాట 5 మినిట్స్ క్యాండిల్స్‌లో. సో యూ టర్న్ తీసుకున్నప్పుడు మీరేం చేయొచ్చంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ సెల్ చేయొచ్చు. పుట్స్ సెల్ చేయొచ్చు మీరు. పుట్స్ సెల్ చేస్తే మనకి ఈజీగా ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది కవర్ అవుతుంది. అలా కాకుండా గ్యాప్ అప్ అయిందనుకోండి. గ్యాప్ అప్ అయితే ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తే నిఫ్టీ కేసులో చూడండి ఇది 16,000 బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. సో ఈ 16,000 బ్రేక్ చేస్తే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే? ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు నిఫ్టీ అనేది. సో అది కొంచెం చూసుకోండి గ్యాప్ అప్ అయినప్పుడు. ఓకే? ఫ్లాట్‌గా ఓపెన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సేమ్ అండి. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి మళ్ళీ ఇట్లా కిందికి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఈ 15,750 ఏదైతే ఉందో అది క్రాస్ అయినప్పుడు లోయర్ లోస్ చేసుకుంటూ క్రాస్ అయితే మనం ఏం చేస్తామంటే షార్ట్ పొజిషన్ అనేది తీసుకుంటాం. సో అదండి ఇవాల్టి అనాలిసిస్. యాజ్ చెప్పినట్టు ఆ కమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. 100 అట్లా వస్తున్నాయి. సో నాకు తెలిసి ఎక్కువ వ్యూస్ వస్తే ఐ విల్ బీ హ్యాపీ. సో షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా గానీ రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.